మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం ఇంతకుముందు అన్నారం షరీఫ్ గురించి దర్గా గురించి తెలుసుకున్నాగా, అదే అన్నారం షరీఫ్ దర్గాలో గల హజరత్ సయ్యద్ బోలేషావలి దర్గాలో ఉన్నాము. ఈ దర్గా మానసిక రుగ్మతలతోని బాధపడే వారికి ఈ దర్గా అనేది ఫేమస్. ఈ దర్గా గొప్పతనం ఏంటంటే, ఈ మీ దర్గాలో చూసుకున్నట్లయితే పైన ఈ గోపురపు ఆకారంలో ఉన్నటువంటి ఈ దర్గాలో ఎక్కువగా ఈ మిర్రర్స్తోని ఇది చిత్రీకరించబడి ఉన్నది. ఈ యొక్క దర్గా ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మొక్కులు చెల్లించుకొని వాళ్ళు రుగ్మలతో బాధపడి వచ్చి మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఉపశమనం పొందారో వారు యొక్క దాతలు, అంటే వారు ఇచ్చినటువంటి దాతల అమౌంట్తోనే ఈ యొక్క దర్గా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ దర్గాలో ఒక పూజారి గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత. నమస్కారం అండి, మీ పేరు? ఎండి రెహమాన్. ఏంటిది దర్గా యొక్క ప్రాముఖ్యత? దర్గా యొక్క ప్రాముఖ్యత 100 సంవత్సరాల కింద సర్కారు అప్పుల బాధలకు అన్నారంలో రావడం జరిగింది. తూములో దాగి ఉండటం జరిగింది. అంతటితోనే భక్తులకు మహిమలు చూపడం కూడా జరిగింది. ఇక్కడ ఏందనంటే ఆరోగ్యం మనుషుల పట్ల బాబా అంటే ఆరోగ్యం బాగలేకపోయినా, చేతబడి ఉన్నా, గాలి ధూళి ఉన్నా, ఏవైనా ఉన్నా పారదోలుతాడు. ఇక్కడ అందులో ఒకటి ప్రాముఖ్యత ఏంటంటే సలాం పాట, పొద్దున సాయంత్రం సలాం పాట జరుగుతుంది. బాబా అనేది ఇక్కడ కందుర్లు, ఏట కందుర్లు, కోడి కందుర్లు కానీ సమర్పించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు మొక్కుబడులు ఇక్కడ బాబా తీర్చడనే గట్టి నమ్మకం. ఈ దర్గాలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దర్గా కొంచెం మిగతా దర్గాల కంటే, ఇక్కడ ఉన్నట్టు 5 దర్గాల కంటే ఈ దర్గా యొక్క చూడడానికి కూడా చాలా మంచిగా, గంభీరంగా, మంచిగా ఉంది. అసలు ఈ దర్గాలో ఉన్నటువంటి వస్తువులు కానీ ఎక్కువ దాతలు సమర్పించినాయి అని చెప్పేసి విన్నాను. అది నిజమేనా? అవును, దాతలు సమర్పిస్తారు. అంటే వాళ్ళ బాబా వాళ్ళకు మొక్కుబడి తీర్చడం వల్ల, వాళ్ళకు లాభాదేవి కల్పించడం వల్ల వాళ్ళనేది బాబాది వాళ్ళ ఇష్టపూర్తిగా ఈ యొక్క పనిని నిర్వహిస్తాడు, కర్తవ్యం చేస్తారు. అదే ఇక్కడ ఒక ప్రాముఖ్యత. భక్తులకు పెట్ల పాలిట పెన్నిది బాబా, వాళ్ళకి సన్నిధి, తల్లి తండ్రి, ఒక గురువు, దైవం అన్ని సర్కార్ అయి తను ఒక లైఫ్ని ఇచ్చినప్పుడు, ఏదైనా ఉద్యోగం పరైనా, ఏదైనా వాళ్ళకు సంతానం ఏదైనా దక్కినప్పుడు, వాళ్ళ కోరికలు తీరినప్పుడు బాబాకు ఏమి ఇవ్వాలనేది వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. దర్గాలకు ఎంత పడగలు తేవడం కానీ, గిలాఫులు తేవడం కానీ, దర్గాకి గ్లాసు ఇట్లా ఇలాంటి డెకరేషన్లు మన బయట ఉన్న దాతలు ఇవి సమర్పిస్తారు. అంటే ఈ అన్నారం షరీఫ్ దర్గా కొరకు అంటే వచ్చేవారు ఈ మానసిక రుగ్మతలతోని కొంచెం మానసిక పరిస్థితి బాగాలేకుండా ఇక్కడికి వస్తారు. కానీ ఈ దర్గాకు వచ్చే వారు నయమై పోతారు అని అంటారు. నిజమేనా? నిజమే అది. కానీ ఓపిక ఓర్పు ఉంటే మనం అనుకున్న విజయం మన కళ్ళ ముందు ఉంటుంది. అది ఓపిక ఓర్పు అనేది ఉండాలి. ఈ పనులు జరుగుతాయి ఇక్కడ, అది సత్యం. ఇదే దర్గాలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఒక భక్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎలాంటి రుగ్మతలు ఉంటే వారు ఉపశమనం పొందారో. నమస్కారం అండి, మీ పేరు? హరియా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొడుకు బాధకు తట్టుకోలేక వచ్చాను. బయట పోయి 3 లక్షలు ఖర్చు పెట్టిన. హాస్పిటల్ విన్నా, ఒక గోళీలు ట్రీట్మెంట్ ఏది కాలేదే. బాబా సయ్యద్ యాకూబ్ బాబా, సయ్యద్ గుంషాలి బాబా, సయ్యద్ బోలేషావలి బాబా, మైబీబీ అమ్మ, పిరాని పిరి, ఆ గౌసు బాబా, దొరలు, తుర్కరాజులు వాళ్ళు మమ్మల్ని తీసుకొని వచ్చిర్రు. మాకు మంచి క్షేమంగా చూస్తారు. ఏ కళ అయినా, ఏదైనా, ఏ బాధ అయినా తీర్పుకుంటారు వాళ్ళు. ఈ భక్తులు మేము వాళ్ళకు దొరలకు ఇడిచిపెట్టి మేము ఎటు పోకుండా ఉన్నాము. తండ్రి కళల సయ్యది బోలేషావలి బాబా డాక్టర్, బిడ్డ నీవు బాగోయినవు, నువ్వు వెళ్ళిపోరు, నీ దేశం నువ్వు వెళ్ళిపో, నేను ఉన్నాబో అని అంటారు. అప్పుడు బయట వెళ్దామని చూస్తున్నాం మేము. అంటే మీ అబ్బాయికి ఎలాంటి పరిస్థితులు కలిగాయి? దానివల్ల ఉపశమనం పొందారా మీరు? ఉపశమనం పొందాలంటే బాబా ఆయన పిచ్చి చేసిండు. ఏ హాస్పిటల్ పోయినా ఏ గోళీలు సట్టుగాలే. ఈ బాబాలే ఇక్కడ బాబాలు గొలుసు పెట్టి కళ్ళ గొలుసు పెట్టి ఉంచిర్రు, బంధించిర్రు. కాబట్టి బాబాలతోటి ఆ పని కావాలి. వీళ్ళ నిజమైన దేవుళ్ళు, మన హిందూ దేవతలు. వారిని ఒక్కసారి మొక్కినా కూడా మన కంటి వెలగ రాడు. ఈ భక్తులకు ఈ దేవుడు బోలేషావలి బాబా, గుంషాలి బాబా వాళ్ళు మా కన్న తండ్రి. వాళ్ళు మాత్రం ఏ నాటికైనా అడుగు అడుగుకు మాకు అవపడతారు. అట్టాడి దేవుళ్ళు. ఈ కూడుకు పొట్టకు సాగొట్టలే, డబ్బుకు సాగొట్టలే, ఎక్కడ పోయినా రూపాయ జేబులో పెట్టి ఉంచుతారు దొరలు. అట్టాడి నిజమైన దేవుళ్ళు వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఏ వైద్యుడు నయం చేయలేని రోగాలను కూడా ఇక్కడికి వస్తే మాత్రం నయం అవుతుందని చెప్పేసి వీరు చెప్తున్నారు. మరొక భక్తురాలు ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఉపశమనం పొందారని చెప్పేసి మనతో అన్నారు. మీ పేరు ఏం పేరండి? చెప్తాది మా చేరియాల. ఎక్కడండి మీది? మాది ఆకునూరు చేరియాల కింద. ఇక్కడ జనగాం దగ్గర చర్యాల. చేరియాల అయితే ఆకునూరు మాది. మా హైదరాబాద్. మా అత్తగారు అయితే ఇక పానం బాగాలేక మా అమ్మ ఇంట్లోనే ఉన్న 5 పిల్లలు. అక్కడి నుంచి వచ్చారా మీరు ఇక్కడికి? ఇక మా అమ్మ ఇంట్లోనే ఉన్న, పానం బాగాలేక మా ఆయన్నే వచ్చి ఉన్నాడు ఆకునూరు కాడ. ఉన్నత 11 సంవత్సరాలు ఈ చేతబడికి మా అమ్మలు చేతబడి నీకు ఎవ్వరు చేయలే, ఈ ఊళ్ళో నువ్వు అందరికీ పండు మంచిగా ఉంటావు, మాకంటే నీకు ఎవ్వరు చేయలేదని అంటే నమ్మకుంటే 11 సంవత్సరాలు సిద్దిపేట చంద్రారెడ్డి దవాఖానలో చూయించుకున్నా. సారు నాకు గడ్డలైనాయి. మరి నేనే చెప్పిన ఆయనకు, సారు నాకు గడ్డలు ఎవరో ఏమో నాకు కళలా గడ్డలు చూపిస్తుండ్రు సారు, మరి నా గడ్డలు ఉన్నాయట, నువ్వు మందులు రాస్తున్నావు సారు, మరి అట్నే ఉంటానే కానీ నొప్పులు తక్కువ ఉంటానే సారు అని అంటే, ఇక నీకు అంతేనమ్మా, ఇక నువ్వు మందులు తిన్నంతసేపే బతుకుతావమ్మా అని అన్నాడు. అన్న తర్వాత ఇక ఈయన ఆపరేషన్ చేయడు చంద్రారెడ్డి అని నరసింహాచారి దగ్గర పోయిన, ఆయనే పక్కనే అటు పోతే ఆయనే డైరెక్ట్ ఈ రిపోర్ట్లు చూసి ఆపరేషన్ చేసిండు. ఒక్కరోజు గోళీ లేకుంటే సులుకుపోట్లు కడుపుల గడ్డలు. ఇక సరే అని పోతే ఆయనే చేసిండు. యాకు బాబా అయితే బంగారం లాగా మెరుస్తుండు. ఎందుకు వచ్చినావమ్మా, నీ కళలా నేను చూపెడతలేనా, నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు, నువ్వు 15 రోజులే, నువ్వు రాకుంటే 15 రోజులే బతుకుతావు, నువ్వు లేకుంటే బతుకవమ్మా, నువ్వు వెళ్ళి రావాలి అన్నాడు. సరే మంచిది అని అన్న. ఖతం ఇక లేచి కూర్చున్నాయి. ఇక నా పట్టి లేచి తీసేసి నా పట్టి కూడా పోయింది. సిద్దిపేట మొత్తం తిరిగిన, అంటే దవాఖాన లాటింగ్ పోయిన, బాత్రూమ్ పోయిన. 3 గంటలకి ఆపరేషన్. ఇక తెల్లారే మా కొడుకు 3 రోజులకు ఈమె కుట్లాన్ని వేసిపోయినాయి, ఈమె తిరుగుతుంది, ఏం కారణం అని డాక్టర్ వచ్చి అడిగింది. నరసింహాచారి వచ్చి అడిగితే, అయ్యా ఏం తింటలేదు ఆమె, కాఫీ మీదనే ఉంటుంది, పాలు కూడా తాగుతలేదు ఆమె సారు, ఆమె ఏందో ఏమో మరి మొత్తం తిరుగుతుంది, ఆమెకు ఏం మైమానం అని మా అమ్మ అంటే, ఆమె బొమ్మను మచ్చిలాగా ఎండబెడతాను రాను, జ్యూస్ అను పండ్లాన తెచ్చి తినపెట్టుర్రి అన్నాడు. అంటే ఏం చేసిన, మా ఆయన బస్ స్టాండ్ పోతే మా అబ్బాయి 3 సంవత్సరాల అబ్బాయి ఆయన వెనక పోతే నేను చూడలే, వచ్చిండు జ్యూస్ తెచ్చిండు, అబ్బాయి ఏడింత తాగిన ఇస్తారంటే లేడు. మా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు రాకముందుకు అక్కడ జరిగింది, ఇక్కడికి వచ్చినాక ఏం జరిగింది? ఇక్కడికి వచ్చినాక కొడుకును నేను చూసుకున్నాక వచ్చిన ఇక వీడికి. ఆడ వచ్చిన తర్వాతలా నా కడుపు ఇంత ఉండే గ్యాస్ తోటి, నా కడుపులా 11 గంటలకు నేను బిల్ చేసుకుంటా కూర్చుంటే గుంచాలి బాబా వచ్చి నా బొడ్డులా ఇంత సలాక గుచ్చి గాలి మొత్తం తీసేసిండు. ఇక వస్తా పోయింది నాది. పోయిన తర్వాత ఏమన్నాడు, అమ్మ నీకు ఆపరేషన్ ఉంది అని అన్నాడు. అన్నాక 1 వారం రోజులకు వచ్చిండు. చేతులకు రబ్బర్లు వేసుకున్నాడు, ఇట్నే బిడిలు వేసుకుంటా కూర్చోకుండా పండబెట్టిండు, ఆపరేషన్ చేసిండు. అమ్మ బొమ్మ దొరకలేదు నీకు, నేను చెప్పేది 5 సంవత్సరాలు నువ్వు రొట్టె తినాలి, గోధుమ రొట్టె, కోడిగుడ్డు, వంకాయ కూర తినాలి అమ్మ, చేపల కూర, ఈ 3 ఏది ముట్టుకోదు. ఇప్పుడు ఎలా ఉంది మరి మీకు? అన్నాక తిన్నాక ఇక తక్కువైంది. 5 సంవత్సరాలు తింటే ఒక్కసారే మా ఇంటికి పోయినా. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు నాకు తగ్గింది, ఇప్పుడు తగ్గింది, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నా కానీ ఆ కడుపుల గడ్డలు అనేది అట్లే ఉంది, కానీ ఏం అవస్థ లేదు నాకు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఉపశమనం పొందిన భక్తురాలు ఆమె చెప్పే మాటలు ఏంటంటే, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నా ఆరోగ్యం కుదుట పడిందని చెప్పేసి చెప్తున్నారు.